22వ తారీఖు తిరుమల స్కూల్లో మా కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. మార్గాన్ని భరత్రామ్ అనే 5 ఏళ్ళు ప్రయాణించినందుకు నా చొప్పుతోటి కొట్టుకోవాలి. నా ఉద్యోగాన్ని సస్పెండ్ చేశారు అతని వెనకాల తిరగడం వల్ల. అలాగే నా పొలిటికల్ కెరియర్ అంతా కూడా తాకట్టు పెడితే నేను వచ్చే ఫస్ట్ ఫోన్ ఆయన చేశా. నేను ఇలా వస్తున్నానండి, బయలుదేరండి, నా పెద్ద కొడుకు చనిపోయాడు, వాళ్ళేమో యాజమాన్యం తల్లి కుమ్మక్క అయిపోయి ఇమ్మీడియట్గా ఇల్లీగల్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పాను. లోకల్లోకి వచ్చే దగ్గరికి వచ్చే ఫోన్ చేయి, వచ్చేస్తాను నేను అన్నారు. తీరా చూస్తే లోకల్కి వచ్చే దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే ఒక సర్వీసులో నేను పంపించి ఇంకో ఇద్దరిని పంపించి అది ఫోన్ చేస్తే ఒక క్లయింట్ ఉన్నాడు, నాకు అర్జెంట్ పని ఉంది, రేపటి నుంచి నేను రంగంలో దిగుతాను అని చెప్పి తర్వాత మర్నాడు కూడా రంగంలో దిగలేదు. వెంటనే ఇమీడియట్గా పోలీసు వారు అక్కడ కోవూరు స్టేషన్ పిలిపించి వాళ్ళు అంతా వివరించారు. కనీసం ఒక అమ్మాయి కంప్లైంట్ ఇమ్మంటే మాకు మతి స్థిమితం లేదు అని చెప్పిందండి, లేకపోతే మేము యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం, మేము ఫోన్ చేయమంటేనే వాళ్ళు ఫోన్ చేశారు మీకు అని చెప్పడంతో ఎంత దుర్మార్గ ఘటన జరిగిందంటే నేను జీవితంలో 4 సార్లు ఏడ్చాను. ఒకటి మా నాన్నగారు చనిపోయినప్పుడు, ఒకటి ఇటు విడిపోయినప్పుడు, మా తాతయ్య గారు చనిపోయినప్పుడు, అలాగే ఇప్పుడు మొన్న సారి ఏడ్చాను. నేను చాలా సమస్యలు ఎదుర్కొంటాయి, కానీ ఇంతక నమ్మక ద్రోహం నీ మొత్తం నీ కెరియర్ని తాకట్టు పెట్టి నీ వెనకాల తిరుగుతుంటే ఒక తలకాయ ప్రవేశం చేశా. రోజు ఈ వాట్సాప్లో చూడటం, నీకు సలహాలు ఇవ్వడం, నీకు ఇది జరుగుతుంది, ఎలా వెళ్ళండి, మన పార్టీని ఎలా గెలిపించండి, మీరు ఇక్కడ ఎలా తప్పు మాట్లాడతాను, ప్రతి ఏదో క్షుణ్ణంగా నా ఫ్యామిలీకి కూడా దూరం అయిపోయి అంత దారుణంగా నిన్ను ప్రేమించి నువ్వు ఎలా చూడాలి అని కార్యకర్తని. ఇంత అన్యాయం అంటే ఆఖరికి నువ్వు చేసింది ఏంటంటే అసలు కనీసం వాళ్ళ మేనేజ్మెంట్ రెస్పాన్స్ లేదు అని అంటే మేనేజ్మెంట్ పంపించాడు, ప్రిన్సిపాల్ని వచ్చాడు, వారం పోయాడు. ఆ తర్వాత సర్వేశ్వరరావు చెప్పా, ఏంటి ఏం జరుగుతుంది, ఇలాగైతే డోంట్ టాలరేట్ ఎనీబడి అంటే మధ్యాహ్నం విని వచ్చాడు. వారం పోయాడు, ఖాళీ లేడా, కొన్ని ఏమైనా టూర్ వెళ్ళాడా, హైదరాబాద్ వెళ్ళాడా, ఢిల్లీ వెళ్ళాడా. ఒక కార్యకర్త అన్యాయం జరిగితే పొద్దున్న లేదు నేను అఫీషియల్ పేర్లో పెట్టేస్తాం, నేను మొత్తం రాష్ట్రం అంతా ఇదవుతుంది. నేను ఒకటే చెప్పాను, నాకు న్యాయం జరగాలి, ఎటువంటి పరిస్థితుల్లో నా కొడుకు మొదటి వర్షం చనిపోయాడు, వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాలి, చాలా పెద్ద ఇష్యూ అని అంటే ఆఖరికి ఏం జరిగిందంటే వీళ్ళందరూ వెళ్ళిపోయాక అర్జెంటుగా రా నీతో మాట్లాడాలని సర్వేశ్వరరావు ఒకటి పిలిచాడు. పిలిచి సినిమాను నీ భర్త గారి పోరాటలేదు నువ్వు అనుకుంటున్నావా, పోరాడుతున్నాడు కాబట్టి ఆడు ప్రిన్సిపల్ వచ్చాడు, కాబట్టి ఇదంతా జరిగింది. నువ్వు వెనకాల ఉండి చక్రం తిప్పాడు, నీకు తెలిసేది ఏంటి తెలిసి చక్రం తిప్పాడు, ఏ దాంట్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, ఎప్పుడు రావాలా, అసలు ఆయన డైరెక్ట్గా నేరుగా ఫోన్ చేయకుండా నువ్వు చేయడం పెట్టి నీ స్థాయి ఏంటి అని అంటే నీకు ఎందుకు అంతా నువ్వు మాట్లాడిపో, నీ దండవరా బాబు, నీకు ఏం జరిగిందో నీకు తెలియాలి కదా. ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళు మేనేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఇందులో 2 లక్షలేమో నేను భోజనాలు చేసి అడవాటు చేసి అడిగా, నా శవం మీద చిల్లర ఏరుకొని ఆయన అలవాటు చేసి 2 లక్షల రూపాయలు అంటే పీతారామకృష్ణ ఫంక్షన్ ఖర్చు పెడతాడట. అలాగే 2 లక్షలు నన్ను తీసుకోమన్నారు తిరిగాన్ని. 1 లక్ష రూపాయలు మన కార్యకర్తలన్నీ మొన్న 5 రోజులు ఖర్చులు అయినాయి కదా. ఇంకా అసలు షాక్ అయిపోయా, అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా మీరు మాట్లాడుకోని అంటే నేను ఏం చెప్పినా నీ గిరి దాటను, ఏం చెప్పినా నా గురించి ప్రాణత్యాగానికి సిద్ధపడిపోయాడు, నేను చెప్తే అంత తలకాయ ప్రవేశం చేసాడు, నేను ఏం చెప్తున్నా చెల్లిపోద్ది. ఏమే ఫస్ట్ రోజే నేను 2వ రోజే ఎంత దారుణమైన సంఘటన, నేను సూసైడ్ చేసుకుందాం అనుకునే పరిస్థితి వచ్చింది, కానీ నిన్ను పొలిటికల్గా సూసైడ్ చేయాలి అని ఒక ధైర్యంతో వెనక్కి అసలు ఏం జరుగుతుంది అని మొత్తం పిన్ టు పిన్ తెలుసుకొని నీ మెంటాలిటీ ఏంటి, అసలు ఇంకా కోపం, ఈ దుఃఖం కంటే కోపం ఎక్కువైపోతుంది. ఏంటి అసలు నీకు ఏదో డొనేషన్ ప్రతి ఆడు సంస్థ ప్రతిసారి ఇస్తాడు, డొనేషన్ అందరికీ ఇస్తాడు, ఆడు అందరితో అవసరమే,
ఎందుకంటే ఇల్లీగల్గా చర్యలు తీసుకుంటున్నాడు కాబట్టి. అలాంటి దాన్ని నువ్వు డబ్బుతోటి కొట్టవా? ఇదే ఉడికిన తేగలవా? నేను పక్క నుంచి ఫైట్ చేస్తాను, నీకు ఎంత నిలబడతాను. స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుందండి ఇది చిన్న విషయం కాదు కదా. ఒక ఇల్లీగల్గా చేసుకున్నాడు 12:30కి సంస్థకి తెలుసు. డబ్బు వాళ్ళు పోస్ట్ మార్టం వితౌట్ మరి సిగ్నేచర్ పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇవన్నీ చెప్పినా నీకు చల్లం లేదంటే నువ్వు కార్యకర్త నా గురించి త్యాగం చేశాడు. ఎలా నిలబడాలండి అతను ఎలాంటి నిలబడి సర్వీస్లో ఉన్నాడు చూసారే. అతను నన్ను ఎంత నమ్మాడంటే భర్తను కూడా నమ్మలే. అతను సంవత్సరం నుంచి 1450 కాల్ రికార్డింగ్లు పెట్టుకున్నాడు. మీటింగ్లు చూసేవారుగా ఈ గుర్రాలు ఊరేగింపులు ఎలా చేసేవాడు. మీటింగ్లు పేపర్ మీద మలయాళంలో మీటింగ్లు జరిగినాయా? ఇప్పుడు నా మిత్రులను కూడా ఇతని వల్ల శత్రువులు చేసుకున్నాను. వేళ అందరూ కూడా సడన్గా ఒక 6 నెలల తర్వాత తెలిసిన చరణంతో అన్న, ఎరా బాబు నువ్వు వీడికి ఇన్ని శత్రువులు ఉన్నాయంటే నేను రాబోతును కదా, ఇతని వల్ల లేట్ అయిపోయింది, లేకపోతే 10 రోజులు వెళ్ళిపోతున్నాడు. ఇతను తొక్కు పెట్టేశారు నారదేద్దామని. అయితే నన్ను అడిగారు, అన్నా నువ్వు ఇలా పిలుస్తావని ఒక డెడికేటెడ్గా ఉంటావు నువ్వు. మేము చాలాసార్లు అడిగామా కదా రాజా గారు గారిని, గణేష్ గారు గారు, నువ్వు రావేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు గణేష్ గారు. కానీ మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు, ఓ 15 ఏళ్ళు నాకు చెప్పి ఫస్ట్ నుంచి అడిగేవాడు. వచ్చిన వెంటనే చెప్పి రారా అంటారు. బాబు నా క్యారెక్టర్ ఎప్పుడు కూడా నేను పార్టీని నమ్ముకున్నానంటే అందులోనే ఉంటాను, ఎటువంటి పరిస్థితులు మారేది లేదు. ఇది కూడా నగ్గాక వచ్చేమన్నాడు, ఒరే అటు అన్యాయం జరిగిపోతుంది, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో, నేను నీకు అన్యాయం చేసినోడు అవుతాను, నీకు తెలియదు వాడి గురించి. ఏం తెలియదైనా ఏం చేసినా నేను పార్టీకి ఒక నెమ్మదితో పనిచేస్తాను అనుకున్నాక అది ప్రాణం పోయినా కానీ ఆ సాక్రిఫైస్ కనపడుతుంది కదా మీకు. ఇప్పుడు నేను ఇంకా కూడా రాలేదు అని అంటే ఇంక నా క్యారెక్టర్ లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటే సుఖం ఇంకా. అలాంటి ఇంత దారుణం. ఆ కొడుకు చనిపోతే పక్క నుంచి మళ్ళీ నువ్వు దేవదాసలు అయిపోయేలా ఉన్నావేంటి? ఈ బాధలో ఉంటే దేవదాసం మళ్ళీ ఎటగారాదు. సరే మీ అబ్బాయి ఇష్యూ జరగకపోతే ఎలాగే చెప్తున్నా మీరు భరత్ గురించి? జరగకపోతే చెప్పండి, తెలియదు కదా మనకి. గాడి అయిపోయినాయి, డబ్బులు ఎలా వసూలు చేశారు ఆ విషయాలు? డబ్బులు అనేది యూనియన్ అనేది మీటింగ్లు మీ అందరికీ తెలిసి ఎంతెంత ఖర్చులు అవుతాయో. మొత్తం మేము 30 ఏళ్ళ నుంచి చందాలు పోగేసుకున్నాయన్నీ బల్లేసి మొత్తం ఖాళీ చేసి పడేయాడు. ఆ మీటింగ్లు ఎలా మొత్తం నేను వస్తానంటే 2000 మంది ఉండాలా. ఎలాగొంది ఖర్చు, ఫ్లెక్సులు మొత్తం అంతా మేమే. ఆ యాడ్ ఇస్తే పిలవడం. ఎంత ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. కోఆపరేటివ్ దాంట్లో కోర్టులో డైరెక్టర్లు వేసారు. ఆ టైంలో కోర్టులో వేసారు. ఆ టైంలో మామూలుగా కారు ఎక్కే, ఎందుకు ఎక్కమంటాడు ఎప్పుడు కారు ఎక్కమంటాడు. కారు ఎక్కాను. కారు ఎక్కితే అలా దివాంజేరి వెళ్ళాం. దివాంజేరి వచ్చేటప్పుడు అందరు దిగిపోయారు. ఆయన డైరెక్టర్ ఉన్నాడు, మారేడా ఆయన పేరు, మరిడే. ఇతను కోర్టు ఫీజు కట్టించే 1,00,000 రూపాయలు, ఆయనకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన ఉట్టిదే అనుకొని ఆయన వెళ్ళిపోయి పైకి ఊరుకోండి మా కోర్టు ఫీజు అతను కడితే అటగారు ఆడుతున్నాడు మీతో. తర్వాత 2వ రోజు పొద్దున ఫోన్ చేసి నిజమేనట్టండి, ఆశ్చర్యం వేసింది. అలాగే ఎన్నో ఖర్చులు. ఆ కమిటీని ఒప్పించలేక చచ్చి ఒకటి తలప్రాంతం తప్పుకొచ్చేది. ఏంటండి బాబు ఇలాగా ఇదంతా చేసేస్తున్నారేంటి, తప్పదు మనం ఇవన్నీ ఇది అవ్వాలా, ఇక మనం హైలైట్ అవ్వాలి. యూనియన్ ఇప్పుడు హైలైట్ అయిపోతుంది. ప్రతిఫలం పొందలేదు మీరు వైసీపీలో ఉన్నప్పుడు? ఎక్కడికి పోతే నేను నష్టపోయినాయి కదండి మొత్తం జీవితాంతం. సస్పెండ్ అయిపోయాం. ఇతను పక్కన నుంచి ఉన్నాడండి. వేలాది మంది కార్మికులు మేనేజ్ చేసి మీరు ట్రేడ్ యూనియన్ నాయకులుగా ఇప్పుడు ఈ సమస్యను మీరు పరిష్కరించిన ఆయన ఎందుకు వచ్చాడు? మరి ఇప్పుడు మనము వెనకాల తిరుగుతున్నాం, సాక్రిఫైస్ చేసుకున్నాం జీవితంలో. ఒక నాయకుడు వెనకాల తిరుగుతున్నాం, పార్టీ వెనకాల తిరుగుతున్నాం అంటే ఎవరు రావాలా? ఎవరి పేరు చెప్తాం మనం ముందు? మన నాయకుడిగా చెప్పుకుంటాం కదా. అలాగే నేను ఆయనకే చెప్పా. ఇప్పుడు వెనకాల దన్ను ఉండాలి కదా. ఇప్పుడు సాక్షి కూడా వచ్చేది, సాక్షి మీడియా వచ్చింది. ఏంటంటే భర్త గారు ఏంటి ఇప్పుడు దగ్గర రాలేదేంటానండి, ఏం చెప్పుకోవాలి అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఇష్యూ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నీ వెనకాల తిరిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు నిలబడాలి చివరిదాకా. జస్టిస్ గారు నీకు ఏంటి అసలు తర్వాత రోజు వచ్చి నీది ఏంటి, ఏం జరగాలి నీకు,
మరి ఏంటి పరిస్థితి అని అంటే నేను ఒకటే చెప్పా. ఫోన్లో ఏదో సర్వీస్లో అడుగుతాడు.